సూపర్ అండి. నేను ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ చేశాను ఎదురు చూడడం. కేక్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కేక్స్ ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టమే, పిల్లల నుంచి పెద్దల వరకు. అది కూడా నేను ఈజీ మెథడ్ లో. ఏం మెథడ్ అండి? ఈజీగా ఈజీ మెథడ్ లో ప్రతి ఒక్కరు చేసుకోవడానికి అది అనుకూలంగా ఉండే విధంగా నేను చేయబోతున్నాను. సూపర్. కొన్ని టిప్స్ తోటి మీకు చెప్తాను. సూపర్. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ప్రశాంతి గారు, ఏమేం కావాలి? మొదటగా మైదా అండి, షుగర్, ఎగ్స్, ఆయిల్, డ్రై ఫ్రూట్స్, అలాగే టూటీ ఫ్రూటీ, ఖర్జూరం, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఓకే. సో ఇవన్నీ మనకి కేక్ కావాలి, తయారు చేసుకోవడానికి కావాలి. అలాగే అండి, జనరల్ గా మనం కేక్ ఇంట్లో తయారు చేస్తున్నాం అంటే అందరికి రకరకాల డౌట్స్ ఉంటాయి, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఓకే, ఎక్విప్మెంట్ ఇది కావాలి, ఇలాంటి యూటెన్సిల్స్ లోనే మనం కేక్ చేయగలము. సపోజ్ ఆ పర్టికులర్ యూటెన్సిల్స్ లేకపోయినా మన ఇంట్లో కేక్ చేసుకోవచ్చు అని అంటే చేసుకోవచ్చండి. కుక్కర్ లో కూడా కొంతమంది చేస్తారు, అలా కూడా చేయొచ్చు. నేను కేక్ పాత్రలో కూడా అమ్ముతుంటారు, వాటిలో కూడా చేయొచ్చు. నేనైతే మా ఇంట్లో ఓవెన్ లో చేసుకుంటా. చెప్పండి ఎలా చేసుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి కూడా? మిక్సీ జార్ లో చేస్తానండి, మిక్సీ యూజ్ చేసి నేను చేస్తాను. దాంట్లోనే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలిపించుకుంటాం. డైరెక్ట్ గా మనం కేక్ పాత్రలో వేసేసుకోవడమే. చెప్పండి ఎలా చేద్దాం? మిక్సీ జారు అయితే మనం కేక్ చేసేదానికి క్వాంటిటీ చూసుకోవాలండి. ఇప్పుడు మా కేక్ పాత్రకి తగ్గట్లుగా నేను క్వాంటిటీస్ చెప్తాను. నేను ఈ పావు గ్లాస్ అందరి ఇంట్లో ఉంటాయి కదా, ఈ పావు గ్లాస్ తోటి నేను చెప్తాను కొలతలు. ఎందుకంటే కేక్ ముందు కొలతలు అవసరం, ఎలా పడితే అలా వేస్తే అది రాదు. ప్రాపర్ మెజర్మెంట్స్ కంపల్సరీ. అలాగే అండి. కాబట్టి ఈ కేక్ ఈ గ్లాస్ తోటి, పావు గ్లాస్ తోటి నిండగా మనం మైదా పిండి తీసుకోవాలి. పట్టిందండి మొత్తం పట్టి. సో మనము మొత్తం అయ్యే వరకు అంత పిండి ఉన్నా పిండి కొంచెం ఎక్కువైనా ఎంత పడుతుందా? ఈ గ్లాస్ తోటి నిండగా తీసుకోవాలండి. అది మనం ఒక పక్క పెట్టుకోవాలి. దీన్ని జల్లించిన పిండి, దీంట్లోని టీ స్పూన్ బేకింగ్ పౌడర్ నిండగా తీసుకోవాలి. ఇది కలిపియాలి. ఇది బేకింగ్ సోడా, అది హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా. రెండు వేసిన తర్వాత ఇది మంచిగా మిక్స్ చేయాలి, ఒక దగ్గర ఉండిపోకుండా. మీరు ఏ రకాల కేక్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో? నేనండి ఈ డ్రై ఫ్రూట్ కేక్ చేస్తాను, దాంట్లో కొన్ని చేంజెస్ తోటి చేస్తుంటాను. ఆరెంజ్ జస్ట్ వేసి చేస్తాను, అది ఆరెంజ్ కొద్దిగా ఫ్లేవర్ వస్తుంది. అలాగే కోకో పౌడర్ తోటి చేస్తాను. అన్ని రకాలు చేస్తూనే ఉంటానండి. ఈ క్రిస్మస్ టైంలో 15 కేకులు నేను చేస్తానండి ఈ డిసెంబర్ లో. ఎందుకంటే ఎక్కువ పంచుతాం మేము ఫ్రెండ్స్ కి. మా ఇంటికి క్యారల్స్ వస్తారు, క్రిస్మస్ క్యారల్స్, వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కేక్స్ పెడతారండి. మీకు ఎంతమంది కిడ్స్ అండి? నాకు ఒక్కడే బాబు అండి. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత నెక్స్ట్ షుగర్ అండి. షుగర్ కూడా ఈ గ్లాస్ కి కొలతమాట. నెక్స్ట్ ఆయిల్. హాఫ్ గ్లాస్ అండి? హాఫ్ గ్లాస్ కాదండి, ఇంకా 3/4 పైన కొద్దిగా. ఇవన్నీ మనం మిక్సీలో ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ముందుగా ఎగ్స్ బీట్ చేసి ఫస్ట్ వేయాలి. మామూలుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో అన్ని ఇంగ్రీడియెంట్స్ చేస్తారు కదా, చేస్తారు. అంత ఇది లేకుండా మనం ఇంకా ఈజీగా దీంట్లో అయిపోతుంది. ముందు ఎగ్స్ అండి, మూత పెట్టి
ఈ కేక్ చేసినప్పుడు మాత్రం కొద్దిగా మీరు నాకు హెల్ప్ చేయాలని. అలాగే అలాగే. మీరు కేక్ పట్టు ఇది నేను వేసినప్పుడు మాత్రం మీరు వచ్చి పట్టుకుందరు. ఓకే. ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు నేను పట్టుకుంటా. ఇప్పుడు అయింది కదండి, దీనిలో షుగర్ వేయాలి. మన పైనుంచి వేసేస్తాం. ఓకే. వేసాం కదండి. ఎస్. నెక్స్ట్ ఏం వేద్దామండి? నెక్స్ట్ ఆయిల్. ఓకే. ఇప్పుడు ఎసెన్స్ వేయాలండి. ఓకే. వెనిలా ఎసెన్స్. వెనీలా ఎసెన్స్ మన క్వాంటిటీ ఎక్కువ కాబట్టి 2 స్పూన్స్. ఓకే. ఇప్పుడు మీరు క్వాంటిటీ చెప్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఇంత స్పెసిఫిక్ గా మెజర్మెంట్స్. సో ఈ కేక్ తయారైన తర్వాత అంటే జనరల్ గా ఎంత మందికి సరిపోతుంది? హౌ మెనీ కేజీ ఇస్ ఇట్? ఇది 1/2 kg పైన ఉంటుందండి. ఒక 30 పీసెస్ అలా వస్తాయి. ఓహో. ప్రశాంత్ గారు ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు షుగర్ క్యారమెల్ చేయాలండి. ఓకే. స్టవ్ కొద్దిగా ఆన్ చేయాలి. ఆన్ లోనే ఉందండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ షుగర్ వేయాలి. మీరు ఇలా ఈ డిసెంబర్ నెలలో 15 కేకులు చేస్తే మీ ఫేవరెట్ కేక్ ఏంటి ప్రశాంత్ గారు? ఆరెంజ్ ఫ్రూట్ కేక్ అండి. ఆరెంజ్ ఇష్టమా బాగా? ఆరెంజ్ ఫ్లేవర్ తోటి చేస్తాను, అది మంచిగా వస్తుంది. సో ఇది క్యారమెల్ ఎలా అవుద్ది అంటే మనం షుగర్ ని మెల్ట్ చేయాలా? మెల్ట్ చేయాలి. ఓకే. ఎంతసేపు? కొద్దిగా కలర్ మారుతుందండి. మెయిన్ ఇది కలర్ గురించే. కేక్ కలర్ రావాలి కదా, ఆ కేక్ కలర్ గురించి కొద్దిగా మార్చాలి. ఓ. ఇలాగే రావాలండి. ఇది ఓన్లీ కలర్ గురించే. ఇప్పుడు మీరు కొద్దిగా మిక్సీ పట్టుకోండి. ఓకే. మిక్సీ మూత తీస్తే, మూత తీసిన వెంటనే ఇది వేసిన వెంటనే మీరు మూత పెట్టి ఆన్ చేయాలి. ఇప్పుడు నేను పట్టుకోలేదు ఇది. ఇప్పుడు మైదా వేయాలండి. మళ్ళీ ఆన్ చేయాలి. మళ్ళీ ఆన్ చేయాలి. ఆన్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేయాలి. ఓకే. అయిపోయిందండి. వావ్.
ఈ మిక్స్ అయిపోయిందండి. ఈ ఇసుక ఉంటుంది కదా, దీన్ని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఓకే. మొత్తం ఆయిల్ తోటి గ్రీస్ చేయాలండి పాత్రని. ఈ మొత్తం ఈ కేక్ పాత్రని గ్రీస్ చేశాను ఆయిల్ తోటి. దీనిలోని మైదా పిండి డస్ట్ చేయాలన్నమాట. అప్పుడు కేక్ మనం వేసిన తర్వాత అది మంచిగా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా చల్లుకోవాలి మనం, అంతేనా? అంత చల్లుకొని అయిందండి. ఇప్పుడు దీనిలోని ఓకే మనం ఈ మిక్స్ చేసాం కదా, అవును, దీంట్లో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలి. ఓకే. ఖర్జూరం, టూటీ ఫ్రూటీ, జీడిపప్పు, కిస్మిస్, బాదం, పిస్తా, అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని. ఇప్పుడు ఈ మిక్స్ని మనం దీంట్లో వేస్తూ మధ్య మధ్యలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుండాలి. ఓకే. అన్ని వైపులు సమానంగా. అయింది కదండి. దీన్ని మూత పెట్టేసి, ఇసుక అప్పటికే వేడి ఉంటుంది, మనం ముందునే స్టవ్ ఆన్ చేసాం కాబట్టి ఆ వేడెక్కిన దీని మీద పెట్టి సిమ్లోనే ఓకే ఒక హాఫ్ అన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ టు 30 to 40 minutes లోనే అది కేకు మనకు అవుతుంది. ఓకే. అయ్యేటప్పుడు మనం పొలబెట్టి చూస్తే తెలిసిపోతుంది మనకి అయిందో లేదో అన్నది. ఓ నైస్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పుల్ల పెట్టి మనం చూసామనుకోండి, దాని పుల్లకి మనకి ఏం తగలకూడదు అన్నమాట. అలాగంటే ఉడికిపోయినట్టు. ఓకే. కాబట్టి ఇంకా అది పూర్తి అయిపోయినట్టే. ప్లమ్ కేక్ ఇస్ మై ఫేవరెట్ కేక్. చాలా ఇష్టం ప్లమ్ కేక్ అంటే. ఇప్పుడు తింటారు కదా. yes, can't wait. సో మనం డిష్ అవుట్ చేసేద్దామండి. డిష్ అవుట్ చేసేద్దామండి. అయితే కొద్దిసేపు వేడి ఉంటుందండి, అది చల్లగా అయిన తర్వాత మనం డిష్ అవుట్ చేద్దాం. ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. It's really good. ఎలా ఉంది? With all the tutti frutti, cashew nuts, ఎంత ఇట్లా delicious, yummy yummy కనిపిస్తుంది నాకైతే. టేస్ట్ చాలా బాగుంటుందండి. సాయిశ్రీ గారు, ఇప్పుడు కేక్ని కట్ చేద్దాం. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. చూస్తున్నారు కదండి, వెనిలా ఎసెన్స్ కేక్ రెడీ అయిపోయింది. అండ్ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని. టేస్ట్ చేసి మీకు కూడా చెప్పేస్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. వెనిలా డ్రై ఫ్రూట్ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, గోధుమ పిండి, మైదా పిండి, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ, ఖర్జూరం, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్. వెనిలా డ్రై ఫ్రూట్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఎగ్ బీట్ చేసి పంచదార, నూనె, 2 స్పూన్లు వెనిలా ఎసెన్స్, ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమం ఇవన్నీ వేసి మిక్సీ పట్టించి కేక్ పాత్రలోకి షిఫ్ట్ చేసి పొయ్యి మీద పెట్టి ఒక 30-40 నిమిషాల పాటు కుక్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, వెనిలా డ్రై ఫ్రూట్ కేక్ రెడీ.